రాష్ట్ర విభజన కారణంగా ఏపీ కొన్ని అంశాల్లో వెనకబడిందన్నారు సీఎం చంద్రబాబు. కష్టాల్లో ఉన్న రాష్ట్రం గట్టెక్కాలంటే కేంద్ర సాయం తప్పనిసరన్నారు. స్పెషల్ ప్యాకేజ్కు చట్టబద్ధత కల్పించడంతో పాటు అన్ని రాష్ట్రాల్లో సమానంగా అభివృద్ధి చెందే వరకు చేయూతనివ్వాలని కేంద్రాన్ని కోరారు. నీతి ఆయోగ్ మీటింగ్లో స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియాపై నివేదిక ఇచ్చారు చంద్రబాబు. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ వాయిస్ ను బలంగా వినిపించారు సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి వారసత్వంగా వచ్చిన విభజన కష్టాలపై ప్రెజెంటేషన్ ఇచ్చారాయన. ఇన్ని ప్రతికూలతలు ఉన్నా వృద్ధి రేటులో మాత్రం దేశంలోనే నెంబర్ 1 గా ఉన్నామని చెప్పారు. అయితే అనేక పరిమితుల కారణంగా తలసరి ఆదాయంలో మాత్రం 5వ స్థానంలో నిలిచామని అన్నారు. పేదరిక నిర్మూలనపై నీతి ఆయోగ్ నివేదిక ఇచ్చిందని, రైతుల ఆదాయం పెంపు, వ్యవసాయ అభివృద్ధిపై ఈ సమావేశంలో చర్చించామని అన్నారు బాబు. ఈరోజు దేశంలో మీరు ఒకసారి చూస్తే ఆవరేజ్ చూసినా, ఒకవేళ మనం పద్ధతి ప్రకారం లెక్క వేసినా మాక్సిమం గ్రోత్ రేట్ ఆంధ్రప్రదేశ్ ఉంది. 10.36% ఆంధ్రప్రదేశ్ 3 ఏళ్లలో ఆవరేజ్ గ్రోత్ అయింది. డబుల్ డిజిట్ గ్రోత్ వచ్చింది. గ్రోత్ లో ఆల్ ఇండియా లెవెల్లో ఇన్ని కన్స్ట్రెంట్స్ ఉన్నా వీఆర్ నెంబర్ 1. దానికి నెంబర్ 1 గా వచ్చిన పర్ క్యాపిటా ఇన్కమ్ చూస్తే లోయెస్ట్ లో ఉన్నాం. ఈ కన్స్ట్రెంట్స్ అన్ని కూడా తీసుకొని ఫవర్ 22 మిలియన్ యూనిట్లు లోటుంటే ఓవర్కమ్ అయ్యాం. అదే మాదిరిగా లాసెస్ ని సింగిల్ డిజిట్కి వచ్చేటువంటి ఏకైక స్టేట్ ఆంధ్రప్రదేశ్ 9.8% వచ్చాం. ఇంకో పక్కన వాటర్ మేనేజ్మెంట్, వాటర్ కన్జర్వేషన్ పెద్ద ఎత్తున చేసి ఈ సంవత్సరం రెయిన్ ఫాల్ 25% షార్ట్ ఫాల్ ఉన్న అగ్రికల్చర్ గ్రోత్ రేట్ 14% వచ్చాం. అగ్రికల్చర్ అండ్ అలైడ్. ఇంకొక పక్కన వాటర్ సెక్యూరిటీ కోసం ఈ సంవత్సరం 3,21,000 ఫామ్ పాండ్స్ తవ్వాం. ఇప్పటికి 3,40,000 ఫామ్ పాండ్స్ తవ్విన ఏకైక రాష్ట్రం మందే ఉంది. కేంద్రం ఇస్తానన్న స్పెషల్ ప్యాకేజ్ కు చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు. రైల్వే జోన్ తో పాటు మెట్రో, స్టీల్ ప్లాంట్, పోర్టులకు సంబంధించి కూడా విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. ఆ స్పెషల్ ప్యాకేజ్ ఇమీడియట్ గా కేబినెట్ లో నిర్ణయం చేశారు. అది అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఫైనాన్స్ మినిస్టర్ గారు చేస్తూ ఉంటున్నారు. అది ఇమీడియట్ చేయమని రిక్వెస్ట్ చేశాం. ఇంకొక పక్కన ఏదైతే రైల్వే జోన్ విశాఖపట్నం, దానికి కూడా రిక్వెస్ట్ చేశాం. మెట్రోస్ కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, పోర్ట్లు కానీ ఇలాంటివి కూడా ఉన్నాయి. అవన్నీ చేసి అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకి వచ్చే వరకు హ్యాండ్ హోల్డింగ్ ఇమ్మన్నాం. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంతో ఆదర్శంగా నిలిచామని, డిజిటల్ ఇండియాతో పాటు రియల్ టైం గవర్నెన్స్ కు కూడా వెళుతున్నామని అన్నారు చంద్రబాబు. త్వరలోని ఒకే కేబుల్ తో టీవీ, ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యం కూడా ఇవ్వబోతున్నామని చెప్పారు. ల్యాండ్ హబ్ కు సంబంధించి యాప్ ని కూడా రూపొందిస్తున్నామని అన్నారు. స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియాపై కేంద్రానికి నివేదిక సమర్పించారు చంద్రబాబు. నీతి ఆయోగ్ సమావేశం తర్వాత కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో సమావేశమయ్యారు చంద్రబాబు. ఏపీలో ఐటీ రంగ అభివృద్ధి, కేంద్ర సాయంపై చర్చించారు. 2013 భూసేకరణ చట్టానికి ఏపీ చేసిన సవరణలకు ఆమోదం, నియోజకవర్గాల పెంపుకు సంబంధించిన న్యాయపరమైన అంశాలపైన కూడా ఈ భేటీలో చర్చించారు.